మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒకవేళ ఈ సమ్మెలు కనుక నిజంగానే మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మాట అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తే నిజంగానే పప్పులు ఉప్పులు అన్నిటి మీద మరి పెంచే అవకాశం ఉందా? ఎక్కడ పప్పులు ఉప్పులు పేద ప్రజల పైన భారం వేయం గుర్తుపెట్టుకోండి. పన్నులు వేసే ఆయన అన్నాడు పెంచమంటారా? పన్నులు వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఎట్లా ఏ విధంగా ముందుకు పోద్దో మీరు చూడండి. వ్యూహరచన ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్టర్ మీద ఆదాయం వస్తుంది. ఓకే, ఒకటి అడుగుతాను మానవతరాయ్ గారు, మీరు మామూలుగా ఒక సామాన్యుడికి ఓటర్గా చెప్పండి, అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే దానివల్ల ఎంత ఆదాయం అంటే ఆదాయం ఎంత ప్రాబ్లం వచ్చింది? అది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోద్దంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు లేక చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పైన ప్రజలకు హైటా రావటం వల్ల ఒక అవగాహన కల్పించింది ప్రభుత్వం. కుంటలో కొనాలా, కుంటలో కట్టిన అపార్ట్మెంట్ కాదు మనం. మీరు ఇప్పుడు నేను చెప్పేది బోధ మళ్ళీ అడ్డుపడితే చెప్పండి. ఇప్పుడు 1500 మందికి కారుణ్య నియామకాలు చేసింది, నాకు మధ్యలో ఆగిపోయింది. అది నేను చెప్పేటప్పుడు మన టాపిక్ డైవర్ట్ అయింది. 1500 మందికి కారుణ్య నియామకాలు ఆఫీసులు ఎప్పుడైనా జరిగినాయి 10 ఏళ్లలో. 3000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ మంజూరు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టబోతారు. వాళ్ళన్నీ కూడా గొంతెమ్మ కోరికలు ఏం కావు, అవి తీర్చగలిగే ఆర్థిక కనీస అవసరాలు కనీస అవసరాలు జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి, ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం. వేతన సవరణ చేయమంటున్నారు, ఆ వేతన సవరణ కూడా చేస్తాం, తొందర ఏం లేదు. కొద్దిగా ఒక రోజు అటు ఇటు ఆగమంటాను. అందుకే ఏం చేస్తాను, గత ప్రభుత్వం ఏం చేసేది, ఈ సంక్షేమ పథకాన్ని ఆపి ఈలకు జీతాలు ఆపి అటు ఆపి ఇటు ఈ గందరగోళం చేసి, అట్లా గందరగోళం లేకుండా ఒక గాడిలో పెట్టేందుకు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఎగువ దిగువ ఉంటుంది. అంటే అత్యధికంగా ఒకసారి ఉంటే కొనుగోలు అంటే సంక్షోభం అని కాదు. వినండి, ఒక పద్ధతి ప్రకారం సబ్ రిజిస్టార్ ఆఫీసులను కూడా ఆధునీకరించడం, అవకతవకలు జరగకుండా ఆన్లైన్ పద్ధతిలో స్లాట్లు బుక్ చేసుకునే విధానాన్ని తయారు చేసాం. భూభారత్ చట్టాన్ని, భూమాత చట్టాన్ని తీసుకొచ్చారు. సరే, కొత్త రెవెన్యూ వ్యవస్థను అయితే తీసుకొచ్చినాం, అన్ని రకాలుగా సంస్కరణ చేయబడుతున్నాం. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్కరించారు. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఉత్తాన పతనాలు ఉంటాయి. ఒక నెలలో కొనుగోళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక నెలలో తక్కువ ఉండొచ్చు. కానీ ఈ హైడ్రా వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరిగింది, అవగాహన వచ్చింది. చెరువులేవి, కుంటలేవి, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చెరువుల్ని కబ్జా చేసి 1000 ఎకరాల దాకా అయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ అవుతుంది. ఇలా హైడ్రాకి ఒక పటిష్టమైన వ్యవస్థ తయారైంది. ఇలా జనాలు కొనేటప్పుడు ఇది బఫర్ జోన్ లో ఉందా, హైడ్రాలో వచ్చింది కదా, మంచిది కదా. మరి ఇప్పుడు ఏది కొని 50 లక్షలు పెట్టి వాడు తక్కువ రేట్ వస్తుంది, ఏం చేస్తాడు వాడు? తప్పు చేసినోడు, అక్రమం కట్టినోడు ఏం చేస్తాడు? ఎంతో కొంత తెగనమ్ముకుందాం, మనం బయటపడదాం, నష్టపోయేది వాడు కదా అని చెప్పి వాడిని వదిలిపేసి 1 కోటి రూపాయల విల్లా అని, లేకుంటే 1 కోటి రూపాయల 60 లక్షలు 70 లక్షలు డబుల్ బెడ్రూమ్ ని 30 లక్షలకు అమ్మేస్తారు. పాపం అప్పు సొప్పు చేసి లోన్లు తీసుకొని కొనుక్కున్నోడు ఇప్పుడు నష్టపోతాడు కదా. కాబట్టి ఈ అవగాహన, ఎక్కడ భూమి కొనాలి, ఎక్కడ ఫ్లాట్ కొనాలి, ఎక్కడ విల్లా కొనాలి అనేటువంటి అవగాహన పేద ప్రజలకు అందరికి సామాన్యులు కల్పించడం మనం. కాబట్టి ఏదో వ్యాపారుల కోసం ఈ ప్రభుత్వం పనిచేసి గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసము, లేకుంటే పారిశ్రామికవేత్తల కోసము, లేకుంటే బడాబాబుల కోసం పనిచేసి సామాన్యుల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం పనిచేస్తారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా బిల్డర్లు, వ్యాపారస్తుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళకి చెప్పినట్టు, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే ఆయన మాటలు ఆయనతో చెప్పినట్టు, మేము డబ్బులు ఇస్తాం ఎమ్మెల్యేలు కొనుగోలు చేయండి అని అన్నట్టు. అంటే ఈ ఆలోచనలన్నీ కుట్రలు కుతంత్రాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగట్లేదు, బరాబర్ సాగవు. వ్యాపారస్తుల ఆటలు సాగవు, రియల్ ఎస్టేట్ మాఫియా ఆటలు సాగవు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల, మధ్య తరగతి ప్రజల ఆటలు సాగుతాయి. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే కట్టలేదు, వాళ్ళు టీఆర్ఎస్ ఆఫీసులు కట్టుకున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.